మావి గన్ దాన్ని డైవర్షన్ చేయడానికి నువ్వు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. కానీ మావి గన్ అనేది మర్చిపోరు. ఏంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడతావా? పాదయాత్ర మొదలుపెట్టి చంద్రబాబుకి సినిమా చూపిస్తావు. ఏం సినిమా చూపిస్తావు? ఏ సినిమా చూపిస్తావు చెప్పు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ గారితో చిత్రాలు తీపిచ్చావుగా. చూసారా ప్రజలు? ఆదరించారా ప్రజలు? నీ మీద ఒక సినిమా చేస్తే ప్రజలు ఆదరిస్తారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తావు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్కి నాయకుడని నువ్వు అనుకుంటున్నావేమో. భారతదేశంలో లెజెండ్ అతను. భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక లెజెండ్. ఆయన నువ్వు సినిమా చూపించడం ఏంటి? నీకు లోకేష్ బాబు పాదయాత్ర చేసి సినిమా చూపించాడుగా. లోకేష్ బాబు గారిని పాదయాత్ర చేస్తే ఏదో హేళనంగా సరదాగా అనుకున్నావు నువ్వు. భారతదేశంలో ఏ నాయకుడు పాదయాత్ర చేసినా అంత జనాలు రాలేదే. అంత జనం వచ్చి నీరాజనం పలికి చేశారే. నీవు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తా ఉంటావేంటి? లోకేష్ బాబుకు కూడా ట్రైలర్ చూపించలేవు నువ్వు. లోకేష్ బాబు గారికి కూడా ట్రైలర్ చూపించలేవు. చంద్రబాబు గారి దాకా వెళ్తున్నావు నువ్వు. ఇవాళ ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయండి. ముఖ్యంగా పత్రికల మీద చెప్తున్నాను నేను. ఈటీవీ ఆ టీవీ అన్నా కాదు, ఏ టీవీ అయినా సరే, ఇక్కడ ఏ టీవీ మీద అన్నా సరే మీరు రాయగలరు. మీరు సాక్షి పేపర్లో రాసే ప్రతి ఒక్కటి అసలు ఎక్కడైనా సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఇప్పుడు వరకు కానీ మీ మీద కానీ మీ ఎంపీల మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ ఆఖరికి పంచాయతీ బోర్డు మెంబర్ మీద కానీ వ్యతిరేకమైనటువంటి వార్త వచ్చిందా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. లేదంటే నీ పేపర్లో పెట్టిన కానీ ఈ రోజు వరకు రా. లేదా మాకు అనుకూలమైనటువంటి పేపర్లు అంటున్నావే, మాకు అనుకూలమైనటువంటి ఛానళ్ళు అంటున్నావే, ఆ ఛానల్లో మా పార్టీకి, మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ అధినాయకుడి మీద, మా పార్టీ మంత్రుల మీద వ్యతిరేక వార్తలు అనేకం చూపిస్తాం. ఎవరు పత్రికలు? సాక్షి అనేది నీ పత్రిక. చంద్రబాబు నాయుడు గారికి ఏ పత్రిక లేదు, ఏ టీవీ ఛానల్ లేదు. ఇవాళ మహిళల గురించి ఏదో రాశారు. ఏం రాశారండి అందులో? ఏమన్నా బూతు పదాలు ఏమన్నా రాశారా? చెప్పండి. బూతు పదాలు రాశారా? మీరు అమరావతి రైతుల్ని వేశ్యలతో మాట్లాడినప్పుడు వాళ్ళంతా మనోవేదనకు గురయ్యారండి. ఇవాళ ఏంటి, ఏదో పత్రికల ఆఫీసుల మీదకి వెళ్తే భయపడిపోతారు అని ఒక ఉద్దేశంతో ముమ్మాటికి ఇది మాత్రం డైవర్షన్ పాలిటిక్సే. అసలు మేము వస్తాం అంటే ఏంటి? నువ్వు ఎక్కడ వస్తావు? ఇక మళ్ళీ చెప్పు. ఈ రాష్ట్రంలో కూటమి పాలన 30 ఏళ్ళు నడుస్తుంది. మేము వస్తామని వాళ్ళని ఇది ఎన్నికల ముందు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తెలుగుదేశం పార్టీలో చేరిపోతుంటే వైనాట్ 175 అన్నాడు. అంటే ఏంటంటే 170 సీట్లు మేమే గెలుస్తాం. ఊరికి వెళ్ళిపోయే వాళ్ళని ఆపుకోవడానికి ఆ మాటని